ప్రతి స్కానింగ్ సెంటర్లోనూ ఓపీ రూమ్, రిజిస్ట్రేషన్ కౌంటర్, స్కానింగ్ రూమ్ బయట, లోపల గర్భ నిర్ధారణ పరీక్షలు నేరమన్న ఫ్లెక్సీలను ప్రముఖంగా ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు ఆదేశించారు. శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ యందు డాక్టర్ కె వెంకటేశ్వరరావు డిఎంహెచ్ఓ అధ్యక్షతన జిల్లాలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు మరియు జిల్లాలోని గవర్నమెంట్ స్కానింగ్ సెంటర్స్కు పీసీపీఎన్డీఏటీ యాక్ట్ అమలు చేస్తున్న తీరు, సంస్థాగత నిర్మాణంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గర్భస్థ నిర్ధారణ నిబంధనలకు మీరినటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జనాభా పెరుగుదలలో లింగ నిష్పత్తిలో వ్యత్యాసం కనిపిస్తున్న దృష్ట్యా ప్రతి స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధం అనే బోర్డులను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ స్కానింగ్ సెంటర్స్ నిర్దేశించిన విధంగా ఫారం ఎఫ్లు ప్రతి నెల ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలియజేశారు. సమాజంలో జెండర్ లింగ నిష్పత్తి సమానత్వం యొక్క ప్రాముఖ్యతను విస్మరిస్తూ బాలికల ప్రాధాన్యతను తెలియజేశారు. వివిధ స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకి ఆయా సందర్భాల్లో డెకాయెట్ ఆపరేషన్కు సహకారం అందించాలని కోరారు. లింగ నిర్ధారణ వివరాలు తెలియజేయడం కోసం సెక్స్ రేషన్ తగ్గడానికి కారణం కావచ్చు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ క్రమంలో స్కానింగ్ సెంటర్స్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. అధికారులు స్కానింగ్ సెంటర్స్ తనిఖీల్లో లోపాలు మరో కారణం అవుతుందని, కావున క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించే క్రమంలో బాధ్యతతో కూడిన సహకారం అందించాలని పేర్కొన్నారు. అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు డెకాయ్ ఆపరేషన్స్ కి మా డిప్యూటీ డిఎంహెచ్ఓల ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన వారు అందరినీ దాన్ని సహకరించమని కోరుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టిలో అయినా ఎవరి దృష్టిలో అయినా సెక్స్ రేషియో పడిపోతుందనేది ఒక కామెంట్. మీరు లింగ నిర్ధారణ చేయటం వల్ల చేసి వాళ్ళకి సెక్స్ ఏంటనేది చెప్పడం వల్ల సమస్యలు వస్తున్నాయనేది కూడా కామెంట్ వస్తుంది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సరైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించట్లేదని కూడా కామెంట్ వస్తుంది. కాబట్టి ఇక నుంచి జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ సెంటర్స్, రిజిస్టర్డ్ స్కానింగ్ సెంటర్స్ పైన డెకాయ్ ఆపరేషన్ జరుగుతాయి. దానికి మీరందరూ సహకరించమని ఈ సందర్భంగా కోరుతున్నాం. డెకాయ్ ఆపరేషన్స్ టీంలో ఎవరెవరు ఉంటారు అన్నది డెమో దగ్గర మీరు ఒకసారి చెప్పండి, ఒకసారి చెప్పండి. ఇందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు లాయర్ గారు ఆల్రెడీ చెప్పారు, మరొకసారి నేను తెలియజేస్తాను. ప్రతి సెంటర్లో గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అనే ఫ్లెక్సీలను ఓపీ రూమ్, రిజిస్టర్ కౌంటర్ వద్ద, స్కానింగ్ రూమ్ ఎదురుగా, స్కానింగ్ రూమ్ లోపల ఉంచాలి. ధరల పట్టిక చూపించాలి. ప్రతి స్కానింగ్ సెంటర్ నందు ఫామ్ బి, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఫార్మ్ ఎఫ్ పూర్తి వివరాలతో, గర్భిణీ యొక్క వివరాలతో ఆన్లైన్ చేసి హార్డ్ కాపీలను ఫైల్ చేసి ఉంచాలి. ఓపీ స్లిప్, రెఫరల్ స్లిప్ పై గర్భస్థ శిశులింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని స్టాంప్ లేదా ప్రింట్ చేసి ఉంచాలి. స్కానింగ్ రూమ్ లో ఇతర ఫోటోస్ ఏమి ఉంచకూడదు. రిజిస్ట్రేషన్ లో ఉన్న స్కానింగ్ మిషన్ రూమ్ లో ఉన్న మిషన్ ఒకటే ఉండాలి. ఎక్కడైనా లింగ నిర్ధారణ గురించి తెలియజేసిన అనుమానిత స్కానింగ్ సెంటర్స్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో వచ్చిన మా డిప్యూటీ డిఎంహెచ్ఓ అండ్ స్టాఫ్ తోటి మీరు అందరూ సహకరించమని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు మన పిఎస్సి సైడ్ వచ్చిన డాక్టర్లు ఎవరమ్మా?